హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. యూరియా గురించి మన రైతులు ఎంతోమంది ఎన్నో బాధలు పడుతున్నారు. యూరియా కోసం లైన్లో నిలబడాల్సి వస్తుంది. మొన్న పోయిన ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లా ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఉండగానే అడ్వాన్స్లు తెచ్చి పెట్టేస్తుండే, రాగానే ఇచ్చేస్తుండే. లైన్లో ఏ ఒక్కరోజు కూడా కానీ ఎవ్వరు చూడలేరు, ఎవ్వరు కూడా న్యూస్ కూడా వినలేరు. ఒక్క న్యూస్లో కూడా వినలేరు. ఏమని రైతులకు ఇది ఇవ్వలేదు, యూరియా ఇవ్వలేదు, లేకపోతే రైతు బంధు రాలేదు అని చెప్పేసి ఎవ్వరు వినలేదు. అట్లా అని చెప్పేసి నేను ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నా, నేనేం టీఆర్ఎస్కు సపోర్ట్ ఇస్తలే, నా కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తలే, ఎవరికి ఇస్తలే. నేను ఏమంటున్నా అంటే, రైతులకు ఎందుకు ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళకి ఇచ్చే యూరియా ఇంకెవరికైనా అమ్ముకొని మీరు జేబులు నింపుకుంటురా, ఇంకేమైనా చేస్తురా? ఒక్కసారి ఆలోచించాలి. నెక్స్ట్ టైం ఓట్లు వేసేటప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలి. రైతులు కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కానీ, మీకు జాబులు వచ్చినాయా, మాకు రాలేదా, లేకపోతే రైతులమా, లేకపోతే అదంతా కాదు. ఓటు ఎవరెవరికైతే ఓటు హక్కు ఉందో వీళ్ళందరూ మంచిగా ఆలోచించుకునే విషయం ఇది. ఎందుకంటే ఈరోజు నేను ఫోటోగ్రఫీ చేసుకుంటా, నేను బతకడం కోసం చేసుకుంటా. నేను ఏమైనా దానం చేయాలనుకుంటే, ఎవరికైనా దానం చేయాలనుకుంటే, ఉన్నోళ్ళక లేనోళ్ళక ఇంకా అడుగు తింటోళ్ళకో ఎవరికో నేను దానం చేస్తా ఎంతో కొంత కదా. ఎవరెవరు డ్యూటీలు చేసుకుంటారో, ఎవరెవరు జాబులు చేసుకుంటారో వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక రైతు చేసే పని ఒక్కని కోసం వాని కోసం చేసుకోడు ఆయన. ఆ రైతు వాని ఒక్కని ఇంటి కోసం చేసుకోడు. ఒకసారి ఆలోచించాలి మనం. ఆ రైతులు కనుక ఈ పొలాలు వేసి, ఈ పొలాల్లో ఏ విత్తనాలు కానీ, కూరగాయలు కానీ, బియ్యం కానీ, జొన్నలు కానీ, పప్పులు కానీ, ఏమైనా కానీ ఈ రైతులు పంటలేసి పండిస్తేనే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ, సీఎం, పిఎం, ఎమ్మెల్యే, ఎంపీ, నార్మల్గా జనాలు అడుక్కు తినేటోళ్ళు, పని చేసుకొని తినేటోడు, కోటీశ్వరుడు, లక్షాధికారి, కోటీశ్వరుడు, ఇంకా బొచ్చెడు మిలియన్లు కూడా పైసలు ఉండొచ్చు. కానీ రైతులు కనుక పండియకపోతే అందరి గుద్దల మాడుతుంది. ఇదైతే పక్క. ఒకసారి ఆలోచించండి. రైతులకు బాధ పెట్టకండి దయచేసి. రైతులకు బాధ పెట్టిన వాళ్ళు బతికి పట్టగట్టింది లేదు. రైతులకు ఇబ్బంది పెడితే మొత్తం దేశానికే ఇబ్బంది అవుతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఒకటి, రైతుని గౌరవించాలి. రెండవది, బార్డర్లో ఉన్న సైనికుడిని కూడా గౌరవించాలి. ఎందుకంటే ఆ సైనికుడు లేకపోతే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళం కాదు. ఆ రైతు లేకపోయినా బతకలేము, అక్కడ బార్డర్లో ఉన్న జవాన్లు లేకపోయినా బతకలేము. ఇది ఒకసారి మంచిగా ఆలోచించాలి మన గవర్నమెంట్. రైతులకు బాగా బాధ పెడుతురంట. ఇంతగానం బాధ పెట్టకండి దయచేసి. రైతులకు ఏం కావాలనో చూసి మీరు అవి ఇచ్చి పంపించండి. ఇన్ని 3-4 రోజులు ఇంతగానం లైన్లో నిలబడడం అవసరమా? ఇంతకుముందు ఎప్పుడు ఇంట్లో మేము ఈ చరిత్రమే లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంతగానం వీళ్ళకి సతాయించరు, ఇంత లైన్లో నిలబడ్డరు, తిండి తిప్పలు వద్దేసి. అంటే మన కోసమే తిండి తిప్పలు వద్దేసి